పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజధాని అమరావతిలో బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ జాబితాలో మరొక బ్యాంక్ జాయిన్ అయింది, కోస్టల్ బ్యాంక్. ఈ బ్యాంకు అమరావతి సిఆర్డిఏ కార్పొరేషన్ ఏపీ సిఆర్డిఏతో ఒప్పందం చేసుకుంది. అక్కడ 4 acres ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. రీజనల్ ఆఫీస్ని ఈ ప్రాంతంలో పెట్టబోతుంది. అమరావతి ప్లానింగ్లో ఆల్రెడీ మనకు తెలుసు 12 నేషనల్ బ్యాంకులు ఒకే చోట నిర్మాణం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. దానికి సంబంధించిన భూమి పూజ నేడో రేపో జరిగేటువంటి అవకాశం ఉంది. అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అక్కడ 2-3 ఎకరాల భూమిని తీసుకుంది. పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన దృష్టి పెడుతుంది. అసలు అమరావతి మాస్టర్ ప్లాన్ మోడల్లోనే కొన్ని అంశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే బ్యాంకుల్ని, ముఖ్యంగా ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంకులు అన్నింటినీ కూడా ఒక దగ్గర ఇన్కార్పొరేట్ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, ఇంటర్నేషనల్ బ్యాంకులను కూడా ఆహ్వానించేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ సిటీ అనేటువంటి ఒక సిటీనే డిజైన్ చేశారు అమరావతి ప్లానింగ్లో. అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆర్థిక నగరం అనేటువంటి ఒక నమూనాని డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో అన్నీ కూడా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అలానే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ రిలేటెడ్గా సంబంధించినటువంటి సంస్థలు, వ్యవస్థలు, అంతర్జాతీయ స్థాయి నుంచి లోకల్ ఏరియా వరకు వీటన్నిటిని తీసుకురావాలనేది టార్గెట్. సో ఈ జోన్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ దిశగా అడుగులు వేసింది. గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఇది ఏపీసీఆర్డీఏ ఎస్టేట్స్ ఆఫీసర్ అగ్రిమెంట్ కాపీస్ని హ్యాండ్ ఓవర్ చేసినటువంటి దృశ్యం కోస్టల్ బ్యాంక్ ప్రతినిధులకి. ఇది అఫీషియల్గా ఏపీసీఆర్డీ అనౌన్స్ చేసినటువంటి ఫ్లేయర్ ఇది. దీన్ని చూస్తే అర్థమవుతుంది. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్. ఇది ఉద్దండరాయనపాలెమే అన్ని బ్యాంకులకు ఇచ్చింది. అక్కడే ఆ ప్లేస్లోనే 0.4 acres ల్యాండ్ అలాట్ చేశారు. ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం జరుగుతుంది. అలానే 20 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 290 మందికి ఉపాధి వస్తుందని చెప్తున్నారు. ఒకసారి మనం ఏరియా వైజ్గా దాన్ని కనుక గమనించి చూస్తే ఇది మొత్తం ఉద్దండరాయనపాలెం పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీసీఆర్డీఏ చేసినటువంటి అలాట్మెంట్స్. ఇక్కడ ఆల్రెడీ ఎస్బీఐ, అలానే ఐఎన్బి, ఇండియన్ నేషనల్ బ్యాంకు, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా నాబార్డు, ఇవన్నీ కూడా యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో ల్యాండ్ అలాట్మెంట్ చేసింది. సో ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లోనే కోస్టల్ బ్యాంకు కూడా 0.4 acres ల్యాండ్ని అలాట్ చేయబోతుంది ఏపీసీఆర్డీఏ. అక్కడ వీలైనంత తొందరగా యాక్టివిటీ మొదలు పెట్టాలి, దాన్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయబోతుంది. ఇవన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి మార్గంలోనే ఈ అలాట్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే రాబోయేటువంటి రోజుల్లో 1-2 ఏళ్ల తర్వాత చూస్తే సీడ్ యాక్సిస్ రోడ్లో వెళ్ళేటువంటి వాళ్ళకి కంటిన్యూస్ కనెక్టివిటీ ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది, రాకపోకలు జరగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అదే ప్రధానమైనటువంటి కమర్షియల్ జోన్గా మారేటువంటి ఛాన్సెస్. సో కోస్టల్ బ్యాంక్ కూడా అతి త్వరలో ఇక్కడ తన కార్యకలాపాలను ప్రారంభించబోతుంది.